ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ 2 రోజులు అయినాక నేను మాట్లాడతా. నేను టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను విన్నావా బొంద పెట్టకపోతే నా పేరు సిరిసిల్ల యాదవ్ కాదు. ఎట్లా ఏ లెక్కన పెడతా ఆ పార్టీ ఆఫీసు ఎవరిది ఎవరి పేరు మీద ఉంది అవన్నీ తీస్తా కొడుకులకి. ఆ బుల్డోజర్ దానికే అది కాలువల కట్టిరు. అది పెద్ద కాలువ ఏనుగుల కుంట అని తెలంగాణ భవన్ కే బుల్డోజర్ తెలంగాణ. ఎందుకంటే కమర్షియల్ కు లేదు అది. దాని మీద మొత్తం దీపిచ్చి దాని కథ చెప్తా. పంపించకపోతే నా పేరు సిరిసిల్ల యాదవ్ కాదు. పర్సనల్ గా తీసుకున్నట్టున్నారు గట్టి. పర్సనల్ గా పర్సనల్ నా ఫ్యామిలీ మీద మాట్లాడిండు. పార్టీ ఏదైనా మాట్లాడుకుని వాడి పెళ్లికి కేటీఆర్ పెళ్లికి గేట్ కు తాళం వేసారు పంచనాలు. ఎందుకు? అరే పైసలు లేకుండా ఏడుండే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవాళ రైమాన్ భాయ్ తాళం వేస్తే ఏమైంది? అరే మేము పోయి తీసి పెళ్లి పిల్లగాన్ని సాయంత్రం పెళ్లి మేము ఆ కుటుంబానికి ఏం చేసినాం అనేది మాకు తెలుసు. ఈయన ఏడుండు అమెరికాలో ఆడ ఓయి రూమ్లు నడుపుకుంటుండే. అది ఆడ ఏడ అమెరికాలో. తర్వాత వచ్చిన ఎప్పుడు 2005-2006 వచ్చినట్లు వాళ్ళ ఆయన అరే వీడు ఆడ అమెరికాలో చిప్పలు కడుక్కుంటుంటు తమ్మి అని నేను సుదర్శన్ అన్న అని రైమాన్ భాయ్ ఇంకా మా మధుచూరాచార్య అన్న ఇప్పుడు వి ప్రకాష్ అన్న కొంతమంది అప్పట్లో పెద్ద మనుషులు మా చంద్రశేఖర్ మమ్మల్ని ఏ మాటకి ఏమాట కేసీఆర్ గారు నన్ను చాలా పానం చేస్తారు. విన్నావా వాళ్ళ నాయన ఇప్పుడు పెద్ద మనిషికి మేము రక్షణ ఉన్న వాళ్ళం మేము రౌడీలమైనమా? పొద్దుగాల ఆయన ఇంట్లో 10 మంది పొద్దుగాల కావాలి రాత్రి కావాలన్న వాళ్ళం మేము రౌడీలమైనమా? మేము ఎంత మంచి చోటు అయితే నాకు మేరు ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఈయనకి పిచ్చి పట్టింది. వినవా ఈ బలం అనుకుంటుండు ఎవరెవరు వినవా. ఒక 4-5 రోజులు అయినాక నా విశ్వరూపం చూపిస్తా. అంటే మరి దాన్ని ఇంకా ట్రోల్ చేస్తారు. విశ్వరూపం అంటే చూపిస్తాగా నాకేం నేను ఇగో ఇక్కడ విశ్వరూపం అంటే ఈయన మళ్ళీ రౌడీజం కాదు లీగల్ గానే. అరే నేను ఇగో నేను వ్యక్తులకు సపోర్ట్ చేస్తా. రేవంత్ అన్న మంచి పర్పనల్ ఉంది కాబట్టి రేవంత్ అన్న సపోర్ట్ చేస్తా. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా. టిఆర్ఎస్ భవన్ కు మా కొండలక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టిపిస్తా. ఆ టిఆర్ఎస్ ఏదైతే ఉందో కొండలక్ష్మణ్ బాపూజీ ఆయన ఇల్లు ఇచ్చి ఆయన పెద్ద బంగ్లా ఇచ్చాడు. ఆ బంగ్లా ఈయన దిక్కేని గూలగొట్టిరు. ఆయన రోడ్డు మీద అయ్యిండు పెద్ద మనిషి. ఆ రోజు ఆయన బిల్డింగ్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చాడు. జలవిహారది లీజు ఉండే జలదు ఆయనది పెద్ద ఆయనది. ఆ పెద్ద ఆయనను రోడ్ పాలు చేసాడు కాబట్టి ఆ బిల్డింగ్ దానికి ఆ పేరు పెట్టాలి. బీసీ భవన్ చేస్తారు దాన్ని బీసీ భవన్ చేపిస్తా ఆయన పేరు పెట్టించి. దానికి కమర్షియల్కు కాదు హోటల్ నడిపించుకుంటాందుకు ఏదో ఓయి రూమ్ నడిపించుకుంటాందుకు కాదు ఇచ్చింది రాజశేఖర రెడ్డి అన్న ఇచ్చింది. దాన్ని చేస్తా కదా. నాతో ఫైట్ చేయమని ఆయన కేటీఆర్ నేను ఒక్కనే చాలు ఎవరు అవసరం లేదు. నేను చెప్తున్నా వాళ్ళందరికీ నేను ఒక్కనే చాలు. నా కొడుకు అవసరం లే ఇంకెవరు అవసరం.